వెల్కమ్ టు డబుల్ ఛానల్. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రెడ్ బుక్ గురించి చర్చించుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైతే రెడ్ బుక్లో భాగంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరు అరెస్ట్ అవుతారు, ఏ నాయకుడు అరెస్ట్ కాబోతున్నాడు అనే చర్చపైనే ఎక్కువగా వాళ్ళు ఫోకస్ పెట్టారు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోని చాలామంది నాయకులపై కేసులు పెట్టింది, జైలుకు పంపించింది. చివరికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కూడా జైలుకు పంపించడం జరిగింది. అయితే 2024 ఎన్నికలకు ముందు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేపట్టారు. ఆ సందర్భంగా ఆయన రాష్ట్రమంతా తిరిగారు. ఆ సమయంలో చాలా చోట్ల ఆయన ఎన్నికల సభలు పెట్టినప్పుడు రెడ్ బుక్ గురించి ఎక్కువగా మాట్లాడేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఏ అధికారులైతే వైసీపీ నాయకుల మాటలు విని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అవస్థలకు గురి చేస్తున్నారో, అలాంటి వారి పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు ఉంటాయని చాలాసార్లు ఆయన హెచ్చరించారు. లోకేష్ బాబు గారు ఎన్నికల ప్రచారంలో ఎక్కువసార్లు రెడ్ బుక్ పదే పదే చూపిస్తూ వైసీపీ నాయకులను హెచ్చరించేవారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఇలాంటి వ్యాఖ్యలతో మనకు అవసరం లేదు అన్న రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్ బుక్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో లోకేష్ బాబు గారి గురించి కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా హేళన చేసేవారు. లోకేష్ బాబు గారు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే వాటిపైన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఆయన ఎక్కువగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవారు. లోకేష్ బాబు గారి గురించి చాలా తక్కువగా మాట్లాడేవారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. నందిగం సురేష్ మాజీ ఎంపీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడిని అని చెప్పుకునే బోరుగడ్డ అనిలు, అలాగే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఇప్పుడు తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి, ఇలా రెడ్ బుక్లో భాగంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ పోతూ జైలుకు పంపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే సమయంలో చాలా ఎక్కువగా రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నాయకుల మాటలను చూస్తుంటే వారికి రెడ్ బుక్ భయం పట్టుకుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. వైసీపీ నాయకులు ఏ మీడియా సమావేశం నిర్వహించినా ప్రభుత్వం గురించి మాట్లాడడంతో పాటు రెడ్ బుక్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అందులో భాగంగానే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని వైసీపీ నాయకులు ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో మాత్రం రెడ్ బుక్ గురించి అస్సలు మాట్లాడలేదు. ఎందుకంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ఒక ధైర్యం, భరోసా వాళ్ళకు ఉండేది. కానీ వారి ఆశలను తలకిందులు చేస్తూ కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ రెడ్ బుక్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవడం అంటే, మొదట్లో లోకేష్ బాబు గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతుంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే ఇప్పుడు పదే పదే రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. అంటే రెడ్ బుక్ ఆ నాయకులను ఎంతగా భయపెడుతుందో మనకు అర్థమవుతుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళు రెడ్ బుక్ పెడితే మనము గుడ్ బుక్
తయారు చేస్తాము. అందులో ఎవరైతే మంచి పనులు చేశారో వారి పేర్లు రాయడంతో పాటు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారో వారి పేర్లు మరో పక్క, ఇద్దరు పేర్లు రాసుకొని మంచి చేసిన వారికి మంచి చేయడం, ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారో అలాంటి వారిని ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఈ రెడ్ బుక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత కృంగదీస్తుందో ఇప్పుడు వారికి అర్థమవుతుంది. ఒక్కొక్కరిగా నాయకులు జైలుకి వెళుతుంటే ఇప్పుడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు 2029 ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ విధానం కొనసాగుతుందని ఆరోపణలు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటంటే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్ బుక్ గురించి ఆరోపణలు చేస్తూ ఒక అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నారని అర్థమవుతుంది. ఇప్పటి నుంచే రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ అందులో భాగంగా ఎవరెవరు వైసీపీ నాయకులు జైలుకి వెళ్ళారో వీరందరి పేర్లు 2029 ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు ఉపయోగించబోతున్నారు అనేది మాత్రం ఒకటి తేటతెల్లమవుతుంది వైసీపీ నాయకుల మాటలు వింటుంటే. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ బుక్ గురించి మాట్లాడబోతుంది. మరి తెలుగుదేశం పార్టీకి ఆ రెడ్ బుక్ వల్ల నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా అంటే 2029 ఎన్నికల్లో అది తెలుస్తుంది. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వైసీపీ నాయకులు బలంగా కృషి చేస్తున్నారు. అదే విధానాన్ని 2029 ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత తీసుకురావడానికి వైసీపీ నాయకులైతే కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా రెడ్ బుక్ అయితే ఇప్పుడు వైసీపీ నాయకులను భయపెడుతుంది. రెడ్ బుక్లో భాగంగా చాలామంది జైలుకి వెళ్ళబోతున్నారు. 2029 ఎన్నికల్లో రెడ్ బుక్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారి తెలుగుదేశం పార్టీపై, ప్రస్తుతం కూటమిలో కలిసిన పార్టీలపై అనేక విమర్శలు వైసీపీ నాయకులు చేసే అవకాశం ఉంటుంది. మరి ఒకటి ఆలోచిస్తే రెడ్ బుక్ వల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనేది 2029 ఎన్నికల్లో తెలియబోతుంది.